తెలంగాణలో ప్రజెంట్ డిఫరెంట్ కోర్సెస్కి అడ్మిషన్ ప్రాసెస్ కోసం కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్ రాని స్టూడెంట్స్ ఏం చేయాలి అంటూ కూడా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది ఫాలోవర్ వచ్చేసి అన్న డిగ్రీ ఫైనల్ సెమ్ ఎగ్జామినేషన్ ఇంకా రిజల్ట్ రాలేదు. సో మేము ఇప్పుడు ప్రజెంట్ బీఈడీ చేయడానికి ఎలిజిబులా కాదా, లేదా అదర్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ చేయడానికి కూడా ఎలిజిబులా కాదా, మాకు సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వండి అంటూ క్వైరీ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, మీరు ఏ యూనివర్సిటీ విద్యార్థులు ఆ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు సంబంధించిన యూనివర్సిటీ అథారిటీస్ తోటి మేము మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మనకు డిగ్రీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మీ లేదా పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్ మీ మాకు సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదు సార్ అని చెప్తే మేము ఆ అథారిటీ తోటి కాల్ చేస్తాము. ఎందుకంటే బీఈడీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్ తొందరగా ఇవ్వండి అని మేము వాళ్ళకి కన్వే చేస్తాము. రెండో థింగ్ వచ్చేసి ఏంటంటే, సో మనకు ప్రజెంట్ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే రావాలి. రిజల్ట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే లాస్ట్ స్టేజ్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బీఈడీకి సంబంధించిన అడ్మిషన్ తీసుకుంటే 28 అయితే లాస్ట్ డేట్ ఉంది, కానీ డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు. లేదా సెకండ్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మనకు బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ మిస్ అయినా కూడా మీరు సెకండ్ థర్డ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక క్లారిటీ.